నమస్కారం అండి. నా పేరు సతీష్ పున్నం, 6 టీవీకి డాలస్ రిపోర్టర్. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక నెల నెల నిర్వహించే తెలుగు వెన్నెల సాహిత్య సదస్సుకి 85వ సాహిత్య సదస్సుకి నడిమింటి నరసింగరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈరోజు వారిని ఈరోజు సదస్సు గురించి వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ అసలు నేను జరుగుతుంటే అచ్చ తెలుగు కార్యక్రమం అనిపించిందండి. ముఖ్యంగా ఏంటంటే ఆ పేరులోనే గొప్పతనం ఉందండి. సాహిత్యాన్ని వెన్నెలతో పోల్చి ఆ వెన్నెల్లో ఉన్న ఆనందాన్ని, హాయిని అందరికీ పంచాలనే ఆలోచన రావడమే అద్భుతం, అపూర్వం అంటానండి నేను. అందుకని ఏంటంటే ఆ నెల నెల వెన్నెల అన్నది చాలా అద్భుతం. ఎవరికి వచ్చిందో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి, అంత చక్కటి పేరు పెట్టారు. రెండోది, ఇంకో రకంగా దాన్ని అన్వయించుకుంటే ఎలా ఉంటుందంటే, ప్రపంచ సాహిత్యం అంతా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పి తారల దగ్గర, నక్షత్రాల దగ్గర ఆగిపోతే, మన అన్నమయ్య చందమామ రావే అని చెప్పేసి ఆ చందమామ సాహితీ చంద్రుల్ని పట్టుకొని తీసుకొస్తే, దానివల్ల ఇలాగ తెలుగు టెక్సాస్ లాంటి, నార్త్ టాంటెక్స్ లాంటి కార్యక్రమాలు ఎక్కడ మిస్ డైలాగ్ మిస్ అయిందండి. జస్ట్ వీ కెన్ ఐ థింక్ అది వంగూరు చిట్టనరాజు గారు పెట్టారు అని అన్నట్టు విన్నాను నేను ఎప్పుడో. అది ఇంకా పేరు చాలా బాగుంది. దాని గురించి చెప్తున్నారు కదా మీరు, అన్నమయ్య చందమామ రావే అని. అయితే మీరు ఈరోజు కార్యక్రమంలో పార్వతి ఇల్లు కట్టుకుంది అనే దాని గురించి కొంచెం చెప్తారా? అది మీరు రాసిన రచన కదా ఈ మధ్య కొత్త. అవునండి, ఒక ప్రయోగం అండి. ఇప్పుడు ఏంటంటే పురాణాలు చెప్తే ఎవరు విని ఓపిక లేదండి ఎవరికి. ఆ పురాణాల్లో కూడా మన సాహిత్యము, మన పురాణాలు ఇదంతా ఏమిటో, ఇదంతా నాన్ సెన్స్, ట్రాష్ అని ఒక దురభిప్రాయం అయితే ఉందండి ఎక్కువ మందిలో. అంటే ఎవరికి దాని విలువ తెలియదు. అందులో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఏది తీసుకున్నా చాలా గొప్ప గొప్ప సాహిత్యం ఉంది మనకి. తెలుగు భాషలో ఆణిముత్యాలు ఉన్నాయి. అదొక సముద్ర గర్భం అండి, వెతికే కొద్దీ దొరుకుతాయి. నాకు చిన్న పాయింట్ ఒకటి దొరికింది. పార్వతీదేవి ఇల్లు కట్టింది అని చెప్పి చిన్న పాయింట్ దొరికితే, దాన్ని తీసుకొని ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ భూమికి అన్వయిస్తూ చాలా తమాషాగా, అంత మాత్రం చేత పాత్రల ఔచిత్యాన్ని చెడగొట్టకుండా ఓ చక్కటి ఫినిషింగ్ తోటి. ఇంకోటి ఏంటంటే, ఈ నాటకంలో జనరల్గా రావణాసురుడు అనగానే మనకు విలన్లాగా, దుర్మార్గుల్లాగా చూపెడతాం. కానీ ఇందులో ఒక పంతులు గారిలా వచ్చి శివుడికి పార్వతీదేవి వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చేసే పంతులు గారిలాగా వచ్చి అద్భుతమైన హాస్యరసాన్ని కూడా పండించేలా చేసి వాళ్ళ ఆశీస్సులు అందే అన్నది ఒక ప్రయోగం అండి. చాలా చక్కటి నాటకం అండి. డెఫినెట్గా మంచి మంచి ప్రదర్శనలు పడాలని ఇంకా మేము ఒకే ప్రదర్శన అయిందండి. ఎవరైనా ముందుకు వస్తే ఇవ్వడానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. అయితే మీరు ఇదే దాని గురించి అంటే నేను కొంచెం ఫస్ట్ టైం విన్నాను. గౌరవంగా నల్లగా ఉన్నాడంటే తపస్సు చేసి గౌరవం పొందిందన్నారు. అది దేంట్లో ఎక్కడదండి అది యాక్చువల్? దాని గురించి కొంచెం చెప్తారా? శివపురాణంలో ఉందండి. ఇప్పుడు శివపురాణం, కార్తీక పురాణం, దేవి భాగవతం ఇలాగ అద్భుతమైన ఉన్నాయండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన విషయం చెప్తారండి. అయితే ఇవి ఎలా ఉంటాయి, పురాణాలు అది ఒరిజినల్ మనం అనుకుంటాం. కొంతమంది ఏంటంటే దానికి యాడ్ చేస్తారు. ఉదాహరణకి చెప్పాలంటే మాయాబజార్ సినిమా లేదండి అసలు. మాయాబజార్ కథ ఏం లేదు. లక్ష్మణ కుమారుడు అంత వెర్రివాడు కాదు. లక్ష్మణ కుమారుడు కూడా ఇదే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కథల్ని అలా తీసుకొచ్చి చమత్కారంగా, అలాగే కృష్ణ తులాభారం ఉంది, ఈ ఒరిజినల్స్ కావండి. ఏం చేస్తారంటే ఆ డ్రమటైజేషన్ కోసం వాళ్ళు చక్కగా ఒక సీన్ తీసుకొని ఆ సీన్ దీనికి తగ్గట్టుగా అన్వయించుకొని నిజంగా జరిగిందేమో అన్న భ్రమ కల్పిస్తారు. ఇప్పుడు దేవదాస్ సినిమా చూశారనుకోండి, నిజంగా దేవదాసు భారతి ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. అది నవలనే ఎంతమందికి తెలుసు? అది చూస్తుంటే వద్ద నిజంగా ఈ క్యారెక్టర్స్ ఉన్నాయేమో అన్నంత అద్భుతం. నేను చెప్పేది ఏంటంటే అంత అద్భుతాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు కుర్రాళ్ళు యూత్ ఏంటంటే, ప్రజెంట్ డే యూత్ పర్సనాలిటీ డెవలప్మెంటు, విజయానికి ఎన్ని మెట్లు, మేనేజ్మెంట్ క్రైసిస్సు, పాజిటివ్ ఎనర్జీ, కెరీర్ డెవలప్మెంట్, ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారు కదండి కదా. అయితే ఈ విషయాలు కొత్తవా? మన తెలుగు సాహిత్యంలో విషయాలు లేవా? ఏమండి, ఎందుకు లేవు? ఎప్పుడో ఉన్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలంటే రామాయణం చదవాలి. అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలి, ఒక స్నేహితుడైతే ఎలా ఉండాలి, అసలు రాముడు ఆంజనేయుడు కలిసిన సన్నివేశమే చాలు ఆంజనేయుడు యొక్క గొప్పతనాన్ని వివరించడానికి తగ్గట్టుగా ఉంది. ఇవన్నీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి. ఇక భారతానికి వస్తే
కృష్ణుడికి ఎంత మేనేజ్మెంట్ క్రైసిస్ వచ్చిందంటే అవతల పాండవుల్ని గెలిపించాలి, వాళ్ళు ఉన్నది 5, ఇక్కడ చూస్తే 100 మంది. తర్వాత డబ్బున్న వాడి దగ్గరే కదా ఉంటారు, జనమంతా ఉన్నారు. ఎంత ప్లాన్ చేసి అటు చేతి ఇటు వీడిని వాడి పిల్లక వీడికి ముడిపెట్టి వీడి పిల్లక మొత్తం మీద మేనేజ్ చేసి కురుక్షేత్ర యుద్ధం దాకా తీసుకొచ్చాడు. తీరా తీసుకొచ్చిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు, రష్యన్లో ఉద్యోగం పోయిందని సాఫ్ట్వేర్ వాళ్ళు గోల పెట్టినట్టుగా, అయ్యో నేను యుద్ధం చేయను బావా, నా వల్ల కాదని పడిపోయాడు. పడిపోతే అప్పుడు అలా కాదు ఇది అని చెప్పి అప్పుడు గీత బోధించాడు. గీతను మించిన కౌన్సిలింగ్ ఇంకేముంటుందండి? ఇవాళ కూడా గీత చదువుకుంటే మనకు కౌన్సిలింగే. సరే, ఇవన్నీ పురాణాలు అవన్నీ పక్కన పెట్టండి. ఒకే ఒక్క మాటతోటి మన శ్రీశ్రీ గారు చెప్పారండి, పాజిటివ్ ఎనర్జీ కాదు, ఇప్పుడు ఏ ఇంగ్లీష్ రచయిత కూడా ఇలా చెప్పాడని నేను అనుకోను. అదే మన వెలుగునీడల్లో పాట అండి. అగాధమో జలనిధిలో నా ఆణిముత్యం ఉన్నదిలే, శోకాల మడుగున తాగి సుఖమున్నదిలే, ఏది తనంత తాను నీదరికి రాదు, శోధించి సాధించాలి, అది ఏ ధీరగుణం అంటాడు. ఇంతకన్నా పాజిటివ్ ఎనర్జీ ఎవరిస్తారండి? అయితే మనం ఏంటి, అతను శ్రీశ్రీ కాబట్టి ఎంతసేపు శ్రీశ్రీ మహాప్రస్థానం రాశాడు, వస్తున్నాయి ముందుకు వస్తున్నాయి చక్రాలని అంటారు తప్ప ఇంతకన్నా ఏం చెప్తారండి పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ కెరీర్ డెవలప్మెంట్లో కానీ? ఇదే కనుక ఇతర భాషల రచయితలు రాసి ఉంటే 3, 4 ఇది జ్ఞానపీఠ అవార్డులు వచ్చేవి, నోబెల్ బహుమతి కూడా వచ్చేదేమో. శ్రీశ్రీ ఇప్పుడు ఇవాళ మనకే తెలియకుండా పోయాడండి. ఆ దురదృష్టంలో మనం ఉన్నాం. అందుకు నేను చాలా బాధపడుతున్నానండి. అయితే మీరు అనేది భారతదేశంలో కన్నా అమెరికా భాష సేవ ఎక్కువ చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈరోజు 2 పిల్లలు వాళ్ళు మీకు ఎలా అనిపించింది? మాట్లాడాలంటే మామూలు నాలాంటి వ్యక్తులు కుదరండి. అటువంటిది అమెరికాలో ఉంటూ దాన్ని తీసుకొని ఆ పిల్లలిద్దరూ ఎంత ధైర్యంగా ఎంత ఉత్సాహంగా, అది ఎందుకండి వాళ్ళు చక్కగా ఏదో అంటే అమలాపురం పాట పాడచ్చుగా చిన్నపిల్లలు. అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని తయారు చేసిన దీనికి వాళ్ళ పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇది మన సంస్కృతిని గౌరవించుకోవడం. అయితే ఇవాళ వస్తున్నదంతా చెత్తని అనడం లేదండి, దేనికదే. అట్ ది సేమ్ టైం మన ఉనికిని మనం కోల్పోకూడదు, మన ఐడెంటిటీని మనం కోల్పోకూడదు, మన భాష గొప్పతనం మనకు తెలిసి తీరాలండి. ఈ విషయంలో పెద్దవాళ్ళు, పిల్లలు, గురువులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, గురువులు కూడా శ్రద్ధ తీసుకుని తెలుగుని బతించమని నేను కోరుతాను. ఇంకొక డైలాగ్ ఒకటి రాశానండి నేను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. దీర్ఘం విరిగి రుకారం ముందుకు జరిగి మాతృభాష మృతభాష అవుతున్న ఈ రోజుల్లో. మాతృ ఉందండి, దీర్ఘం విరిగిపోయింది, మా మిగిలింది, రుకారం ముందుకు జరిగింది, ఆ త్రూ ఏమో ఇటు వచ్చింది, ఆ రుకారం ఇక్కడ, అంటే మాతృ మృత అయింది. అది తెలుగులో దీన పరిస్థితి. అయితే ఇప్పుడు అక్కడ అంత పరిస్థితి చూసిన తర్వాత స్కూల్లో తెలుగు చెప్పరు, ఇక్కడ కాలేజీల్లో చెప్పరు, ఇంటి దగ్గర తెలుగు మాట్లాడితే ఊరిపోరు. మరి ఎట్లా అండి తెలుగు బతికిది? కానీ ఇక్కడ నేను చూస్తున్నప్పుడు అన్ని చోట్ల బ్లూమింగ్టన్ కానీ ఇక్కడ కానీ బాల వికాసను, సాయి సంస్థానను, మనబడను, లేదో సాహితీ కార్యక్రమాలను ఏదో రకంగా పిల్లల్ని ఎందుకంటే ఎంకరేజ్ చేశారు. ఆ పిల్లలు ఎవరో గణపతి గురించి శ్లోకం చదివారు కదా. ఇలాగా ప్రతి దాంట్లో కొత్త, ముఖ్యంగా ఈ సాహితీ సదస్సులో నాకు నచ్చింది ఏంటంటేనండి, ఏదో సెలబ్రిటీస్ని తీసుకోవడం, వాళ్ళని భజించేయడం ఇది కాదండి. వాళ్ళకు అవకాశం కల్పిస్తూ వాళ్ళ అనుభవం ఇతరులు ఉపయోగించుకోలేక చక్కగా డిజైన్ చేసిన కార్యక్రమం మాత్రం చెప్పగలుగుతానండి. దానికి ఈరోజు నేనే ఎక్స్పీరియన్స్. నా వల్ల ఇంతమంది నేను చెప్పిన విషయాలు ఉపయోగపడి అందరూ ఏదో రకంగా వాళ్ళు డెవలప్ అయ్యి ఏ రకంగా తెలుగు అందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఇట్స్ ఏ రియల్లీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందుకే ఒక స్థాయిలో నేను ఏం ఆలోచించానంటే, అక్కడ కొన్ని సంఘటనలు చూశానండి నేను. అంటే తెలుగు అంటే చాలా తీసిపారేసి పరిస్థితులు చూశానండి. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అక్కడ ఉండలేక ఆ బాధ భరించలేక తెలుగు భాష అమెరికా వచ్చి తలదాచుకున్నదా ప్రస్తుతానికి అనిపించిందండి. దట్ ఈజ్ యాక్చువల్లీ మై ఫీలింగ్. ఇంత ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తానండి. మీకు కూడా చాలా ధన్యవాదాలండి. 85వ సాహిత్య సదస్సుకు డాలస్కి విచ్చేసి మా అందరితోని 2 గంటలే కాకుండా తర్వాత కూడా 2 గంటలు మాతో ఇన్ని విషయాలు పంచుకున్నందుకు మీరు ఇంకా చెప్పాలి. అంటే ఇక్కడికి నేను బ్లూమింగ్టన్ ఏదో పని మీద వచ్చానండి.
ఎవరి ద్వారానో తెలుసుకొని నా ప్రొఫైల్ ఇది ఉంది, నేను అక్కడ ఉన్నానని తెలుసుకున్న తర్వాత శారద గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని నాకు మెయిల్ చేసి మొత్తం ఫాలో అప్ పెట్టి, అంటే ఆవిడ ఇచ్చారని కాదండి, ఒక మనిషిని, ఇప్పుడు నేనేం పెద్ద సెలబ్రిటీని కాదు, గొప్పవాడిని కాదు, మామూలు రచయితని. నా ప్రొఫైల్ అది చూసి ఆవిడ ఇమ్మీడియట్గా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పిలిపించి ఇంత సన్మానం చేయించి నలుగురితో పాటు నా ఐడియాస్ని, అనుభవాల్ని పంచుకునేలా చేసినందుకు ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు హెర్. అయితే ఏంటంటే మీరందరూ టీము, కానీ నేను రావడానికి ప్రధానమైన కారణం శారద గారు. నన్ను ఐడెంటిఫై ఎలా చేస్తాను, నేను వచ్చి ఎలా తెలుస్తుంది, ఫోన్ వచ్చానే అనుకోండి. ఇప్పుడైతే సినిమాల్లో వీటిలో లైమ్ లైట్లో లేని కదా, నరసింహరావు రైటర్, ఓకే, ఆవిడ టక్కని ట్రేస్ చేసి అదంతా చూసిన తర్వాత డెఫినెట్గా అని చెప్పి ఆవిడ తీసుకురావడం అన్నది ఇట్స్ అంటే మామూలు ఊరికే ఏదో కాకుండా విద్వత్తున్న వాళ్ళు ఎవరైనా సంస్కారం ఉన్నదని నాకు అనిపిస్తుంది. సింగిరెడ్డి గారు పోయిన సంవత్సరం ఇప్పుడు తను మంచిగా చేస్తున్నారు. మనం వాళ్ళ ఇంటిలోనే కూర్చున్నాం. శారద గారికి ధన్యవాదాలు. మీరు సినిమాల గురించి కూడా ప్రస్తావించారు కదా, ఇప్పుడు ఏమన్నా అంటే ఇంతకుముందు కళ్ళు, గులాబీ, అనగనగా చాలా సినిమాలే చూశాను మీ ప్రొఫైల్ లిస్ట్. ఇప్పుడు ఏమైనా పని చేస్తున్నారా కొత్తగా? చేస్తున్నానండి. ఇప్పుడు జనరల్గా యూత్ సినిమాలు చేస్తున్నామంటే, యూత్ సినిమా అంటే బూత్ సినిమా అని చెప్పి ఒక రకమైన అపప్రద వచ్చిందండి. డిస్టర్బెన్స్ చెప్పండి. అయితే మీరు ఇప్పుడు ఏదో కొత్త, ఐ థింక్ ఒకటో రెండో సినిమాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నట్టున్నారుగా, చెప్తారా వాటికి? ఇప్పుడు చేస్తున్నానండి. అయితే ఏంటంటే ఏదైనా కొత్తదనం చేయాలి. ఇవాళ యూత్ కెరీర్కి సంబంధించి మంచి చక్కటి సబ్జెక్ట్ తయారు చేశానండి. అంటే చక్కటి సబ్జెక్ట్ అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకి బాగానే ఉంటుందని కాదు, కానీ ఒక పర్పస్ తోటి అంత మాత్రం చేత నేలవిడి సాము చేసి ఫైనల్గా ఏంటంటే నిర్మాతకి డబ్బులు రావాలండి. అది కూడా అన్ని కమర్షియల్ విషయాలు దృష్టిలో పెట్టుకుంటూ ఒక ఆరోగ్యకరమైన సినిమా చేయాలి, యూత్కి ఒక అద్భుతమైన మెసేజ్ అందించాలన్న దాంట్లో ఉన్నానండి. స్క్రిప్ట్ కంప్లీట్గా ఉంది నా దగ్గర, మొత్తం అన్ని సీన్లు ఉన్నాయి, డైలాగ్ వెర్షన్తో సహా రెడీగా ఉందండి. ఎవరైనా కనుక ముందు వస్తే, అంటే అంత సంస్కారంతో వచ్చి మంచి సినిమా తీద్దామని ఎవరైనా వచ్చినట్టయితే డెఫినెట్గా ఐ విల్ హెల్ప్ అండి. అలాగే ఇంకొకటి ఏంటంటే కామెడీ ఫ్యాంటసీ ఒకటి చేశానండి. అది ఇంతవరకు తెలుగులో వచ్చిన ఫ్యాంటసీల కన్నా ఒక గమ్మత్తైన ఫ్యాంటసీ చేశాను. ఏదైనా ఒక కొత్తగా ప్రయోగం చేయడం అని నాకు ఇష్టం అండి. నా నాటకాల్లో కానీ నా కథల్లో కానీ సాధ్యమైనంత మట్టుకు కొత్తదనాన్ని చూపెట్టడానికే ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు. ఐ థింక్ ఎవరన్నా సినిమా ఇంట్రెస్ట్ ఉండేదంటే తన దగ్గర స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. ఒక న్యూ కాన్సెప్ట్, 3-4 స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి. నరసింహరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు 6TV వ్యూవర్స్. దిస్ ఇస్ సతీష్ పున్నం రిపోర్టింగ్ ఫ్రమ్ డాలస్. థ్యాంక్ యూ.